దివ్య నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. వదిలేసి వెళ్ళిపోయిందా? జోక్ చేస్తున్నావా? నాన్నకేమవుద్దని భయంతో పెళ్లికి ఓకే చెప్పావు కదా. నిన్నే పిచ్చిగా ప్రేమిస్తున్న ప్రణవ్కి బ్రేకప్ చెప్పావు. ఆడు రేపు సూసైడ్ చేసుకుంటే అదెందుకు ఆలోచించలేదు? తను నన్ను వదిలేసి వెళ్ళిపోయాక తన మెమరీస్ తప్ప ఇంకేం గుర్తు రాకుండా చేసింది. నా ఒక్కదానికే కిందకి రావాలంటే ఎలానో ఉంది. నువ్వు ఒక్కదానివే పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకున్నప్పుడు పైనుంచి కిందకి రావడం ఒక పెద్ద లెక్కనా? పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని ఇలాగైనా ట్రీట్ చేసేది? ప్రణవ్ ఏంటి పెళ్లి చూపులకి రావడం ఏంట్రా? నేనే వెళ్ళి పెళ్లి కొడుకు నువ్వు కాదని డాడీకి చెప్పేసి వస్తా. ఏంట్రా కల్పన కిచెన్లో ఫిక్స్ అయిపోయింది, ఈ రోజంతా బయటకు రాదా? నాన్న మీతో కొంచెం మాట్లాడాలి. అలాగే అది నాన్న చెప్పరా. అంటే ఇప్పుడు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి నా సీనియర్ నాన్న. యాక్చువల్లీ తను నేను లవ్ చేసుకున్నాం. మీ చూసిన పెళ్లి కొడుకు తిని కాదు. నాకు తెలుసురా, నేను చూసిన అబ్బాయి కాదు నువ్వు చూసుకున్న అబ్బాయి అని. తెలుసా? ఏంట్రా ఆఫీస్ మీటింగ్లా కామ్గా ఉన్నారు? ఆఫీస్ మీటింగ్ ఏం కాదురా, దివ్య పెళ్లి గురించి మాట్లాడదామని. దివ్య పెళ్లి గురించి అయితే ఇంటికే వచ్చి మాట్లాడొచ్చు కదరా. అయినా సంబంధాలు చూస్తున్నాం కదా దివ్యకి. మా అబ్బాయి చూడటానికి చాలా అందంగా ఉంటాడు, జాబ్ కూడా చేస్తున్నాడు, ఫైనాన్షియల్గా కూడా బాగా సెట్ అయ్యాం. మా అబ్బాయికి మీ అమ్మాయి కరెక్ట్ పర్సన్ అని అనిపిస్తుంది. అది మాట్లాడటానికే రమ్మన్నాం. అవునా? మా అమ్మాయికి ఆల్రెడీ సంబంధాలు వస్తున్నాయండి. తనకెవరు నచ్చితే వాళ్ళకే ఇచ్చేస్తాను. నానా, చెల్లికి నచ్చిన అబ్బాయిని ఇచ్చే చేస్తారు కదా. నీకెందుకు వచ్చింది ఆ డౌట్? తనకు నచ్చకుండా ఎలా చేస్తాను? ఎరా, నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను. వీళ్ళ అబ్బాయి మన దివ్య సీనియర్. కాలేజీలో ఒకప్పుడు లవ్ చేసుకున్నారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. కానీ నీ బిజినెస్ టెన్షన్ వల్ల హార్ట్ స్ట్రోక్ రావడంతో దివ్య నీకు ఆ విషయం చెప్పడానికి భయపడింది. అవునానా, ఈ విషయం చెప్తే మీరు ఎక్కడ బాధపడతారని లవ్వే వద్దనుకుందానా. ప్రణవ్ కాకుండా ఇంకెవరికిచ్చి పెళ్లి చేసినా అది హ్యాపీగా ఉండలేదు నాన్న. మా అబ్బాయి కూడా అంతేనండి. బ్రేకప్ చెప్పిన దగ్గర నుంచి పిచ్చోడైపోతున్నాడు. ఇంకా లేట్ చేయటం ఇష్టం లేక మీకు చెప్పేద్దామని వచ్చాను. అవునరా, ఒకసారి ఆలోచించు. మన కోసం వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదురా. ప్రణవ్ గురించి నీకు అంతా తెలిసిన తర్వాతే అప్పుడు నీ ఒపీనియన్ చెప్పు. కూతురు సంతోషంగా ఉండాలని నేను అనుకుంటాను గాని తననెందుకు బాధ పెడతానురా? నా ఇష్టం తన ఇష్టం అనుకుంది గాని తన ఇష్టం ఏంటో చెప్తే కదరా నాకు అర్థమయ్యేది. నానా, ఇప్పుడు దాని ప్లేస్లో ఉండి మేము అడుగుతున్నాం, ఏమంటారు? మీ అందరికీ వీళ్ళ ఫ్యామిలీ అంటే ఇష్టమైనప్పుడు, దివ్యకు ప్రాణం అంటే ప్రాణమైనప్పుడు నాకు అభ్యంతరం ఏముంటుందిరా? అయినా నేను ఎప్పుడు లవ్ మ్యారేజ్కి అగైనెస్ట్ కాదే. అయినా కరెక్ట్ పర్సన్ మన లైఫ్లోకి వస్తున్నారంటే అది లవ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా నాకు ఇష్టమేరా. అమ్మయ్యా, చాలా టెన్షన్ పడ్డాను రా. చూసావా, నా కూతుర్ది లవ్ మ్యారేజే, నీ కూతుర్ది లవ్ మ్యారేజే. రాబోయే జనరేషన్ అంతా లవ్ కమ్ అరేంజ్డే అనుకుంటా. లవ్ కమ్ లిఫ్ట్ కూడా కావచ్చు రోయ్. బావగారు, పిల్లలు కరెక్ట్ పర్సన్ని చూస్ చేసుకుంటే ఏ లవ్ అయినా అరేంజ్ దాకా వెళ్తుంది. కరెక్ట్గా చెప్పారండి. అలా వాళ్ళు చెప్పడం నేను ఒప్పుకోవడం కూడా అయిపోయింది. సారీ నాన్న, మీకు చెప్పకుండా దాచినందుకు. ప్రజెంట్ జనరేషన్లో ఎవరినో ఒకరిని లవ్ చేయడం, ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పేరెంట్స్తో మాకు సంబంధం లేదని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ నాన్న ఇష్టం కోసం నీ ఇష్టం కాదనుకున్నావు. ఇలాంటి కూతురు ఎంతమందికి దొరుకుతుంది చిట్టి? మీకు ఆల్రెడీ బిజినెస్ టెన్షన్స్ వల్ల ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది నాన్న. మళ్ళీ నా లవ్ వల్ల మీకేం అవ్వకూడదని మీరు చెప్పిన సంబంధం చేసేసుకుంటా అని చెప్పాను. నిజానికి నాకు ప్రణవ్ అంటే చాలా ఇష్టం నాన్న.
లవ్ యూ. నాకేమవుతుందోనని ఎంత ఆలోచించావురా? చిన్నప్పటి నుంచి నువ్వు ఏదడిగినా కాదని నీ నాన్న, నువ్వు ఇష్టపడ్డ అబ్బాయిని కాదంటానని ఎలా అనుకున్నావురా? ఈ నాన్న హార్ట్ నువ్వు ప్రాణంగా ఇష్టపడే అబ్బాయిని కాదని అంత వీక్ కాదమ్మా. నేను హ్యాపీగా ఉండడం కాదు, మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం. అందుకే నాన్న నువ్వే నా హీరో. నువ్విలా ఉంటే ఎలా? పెళ్లి చూపులకు టైం అవుతుంది, పదరా. మ్మ్. చెవులో బ్లూటూత్ ఏంటే? రెసిపీస్ చూస్తూ వంట చేస్తున్నావా? ఇక్కడ వంటల్లో పడి అక్కడ పెళ్లి చూపులు జరిగేది ఏది మిస్ అవ్వద్దని చిన్న ఫోన్ నుంచి ఫోన్ చేసి బ్లూటూత్లో అన్ని వినేస్తున్నా. సరిపోయింది. నీ తెలివితేట తగ్గట్టు ఈ వంట కూడా ఉంటుంది. ఏంటి ప్రణవ్ పెళ్లి చూపులని సిగ్గుపడుతున్నట్టున్నావు? ఏంటల్లుడు మా అబ్బాయిని అంటున్నావు? ఏంట్రా మీ కల్పన కిచెన్ అంతా అదరగొట్టేస్తుంది వంటలతో? ఏం దివ్య, సర్ప్రైజ్ ఎలా ఉంది? పో అంకుల్, కూతురు లాంటిదాన్ని అని చెప్పి అసలు ఏది చెప్పలేదు నాకు. నేను చెప్తానని చెప్పానురా, కానీ మీ అన్నయ్యే వద్దు అని చెప్పాడు. ఇది మరీ బాగుంది, నాకేం తెలీదు. అమ్మా ఆ కాఫీ నేనే చేశాను. మొత్తానికి అందరం కలిసిపోయాం డార్లింగ్, చాలా హ్యాపీ. అలా టెన్షన్ పడకండి, మా డాడీకి ఇష్టమైన వాళ్ళని డార్లింగ్ అనడం అలవాటు. అవునండి, మా చైతు మిమ్మల్ని కలవకపోయింటే ఏం చేసేవారు? ఏముంది, వాడికి రోజుకో బాటిల్ కొనిచ్చేవాడిని. చేతు వచ్చి మాట్లాడాక అంతా సెట్ అయింది. అవును దివ్య, చైతు ఒక స్టెప్ తీసుకున్నాడు కాబట్టి ఇదంతా పాసిబుల్ అయింది, లేకపోతే ఏమయ్యేదో ఏంటో. లవ్ యూ బావా, నా హార్ట్ని సేవ్ చేసావు. పాపం నాన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని అల్లుడికి రోజు హార్ట్ స్ట్రోక్ ఇచ్చినట్టున్నావు కదా చిట్టి. పోన్లేండి అంకుల్, నా హార్ట్లో ఉంది తనే కదా, అలా చేసినందుకు నాకంటే తనే ఎక్కువ ఫీల్ అయింది. వెండి, వంట చేస్తే ఇక్కడ చాలా మిస్ అయిపోతున్నావు, అర్జెంట్గా ఇక్కడికి రా. చిన్ను పాయసంలో కిస్మిస్ వేస్తానులే. దీనికి బుర్రే కాదు, చెవులు కూడా పనిచేవు. ఆ? అంకుల్, ఏదో జోక్ చేశాను అంకుల్. నువ్వు చేసిన జోకే అయినా నిజమే అల్లుడు. బుజ్జి, మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చావు కదా, దా మా ఇల్లంతా చూపిస్తా. వెళ్ళి బాబు. నిజం చెప్పు, ఇదంతా నీకు ముందే తెలుసు కదా? నేను కాదు, ఇదంతా చేసింది చేతు ఇంకా మా నాన్న. మరి నువ్వేం చేసావు? అప్పుడు నీకు కోపం వచ్చింది కదా? ఇప్పుడు అవన్నీ గుర్తు చేయకు. అయినా నేను చూస్తే కోపం మొత్తం పోయింది. సరే సరే, సారీ. చేసిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్తుంది పెద్ద. సార్కి కోపం రాదన్నట్టున్నారు? అది కోపం కాదు, బాధ. చిట్టి నాయుడు. ఛీ, ఏమోయ్, ఎంతసేపు వంటలు? బావగారికి ఆకలి అవుతున్నట్టుంది. మామయ్య ఇవాళ వంటలన్నీ నేనే చేస్తున్నా, సాంబార్ కూడా రెడీ. అమ్మో వెండి. అవును అంకుల్, మా వెండి సాంబార్ చాలా స్పెషల్గా చేస్తుంది. అవును, సాంబార్లో చింతపండుతో పాటు కొంచెం బెల్లం ఎక్కువ వేస్తుంది. బెల్లమా? ఉమ్. సరేరా, ఇప్పుడు ఇదంతా ఓకే అయిపోయింది. తర్వాత ఫార్మాలిటీస్ అంటే చెప్తే మాట్లాడుకుందాం. ఏముందిరా, మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేయడమే. అది కాదురా, కట్నాలు అవి ఉంటాయి కదా. అవును రోయ్, కట్న కానుకలు ఉంటాయి కదా. ఏమండి బావగారు, చెప్పండి కట్నం సంగతి ఏమిటో. దివ్యలాంటి అమ్మాయి దొరకటమే మా అదృష్టం. మీ అమ్మాయి మా కోడలు అవుతుందంటే మేమే ఎదురు కట్నం ఇవ్వాలి డార్లింగ్. కట్నం వద్దనడం మీ గొప్పతనం, కానీ మా ఇంటి ఆడపిల్లను ఒట్టి చేతులతో పంపగలమా? మీ అమ్మాయికి మీరేమైనా ఇచ్చుకోండి, మాకేం అడగం. ఇంకేంట్రా, దగ్గరలో చాలా మంచి ముహూర్తాలున్నాయి, ఏదో ఒకటి చూసి ఫిక్స్ చేసేద్దాం. నానా, చెల్లికి త్వరగా పెళ్లి చేసి మన ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఓవర్ యాక్షన్ చేయక. నాన్న, మొన్న కల్పనతో కాఫీ అని చెప్పి. ఉసై, అది నోరా బూత. సరే బావగారు, త్వరలో మంచి ముహూర్తం చూద్దాం. పదండి, తింటూ మాట్లాడుకుందాం.
చిన్ను స్వీట్ సాంబార్ గ్లాస్ లో పోసుకొని తేనా? గ్లాసులో ఎందుకే, బౌల్లో తెచ్చే, డైరెక్ట్ స్నానం చేసేస్తాను. ఒరేయ్ మీ వెండి పిలుస్తుంది కదరా, వెళ్ళు. ఏడ్సేవులే, మీ బుజ్జి వచ్చాడు కదా, నువ్వు హ్యాపీయే కదా. ఉసే ప్లీజే, సిగ్గుపడకే. ఇది చూసే బదులు దాని సాంబార్ తాగడమే బెటర్. పోరా. కరెక్ట్ చెప్పావు బావా, పద మా అక్క చేసిన వంట తిందాం. ముహూర్త టైం అవుతుంది, ముందు ఆ పూలు తీసుకుని రండి, త్వరగా రండి. అవును, మన రాజేష్ గారు ఉన్నాడా వంటల దగ్గర? రాజేష్ గారితో పాటు ఆ సైనికుడి బ్యాచ్ మొత్తం అక్కడే ఉందిరా. వంటల గురించి టెన్షన్ పడకు, వదిలే. సరే, చైతు ఎక్కడా? ఎవరో రిలేటివ్స్ వస్తున్నారని పికప్ చేసుకోవడానికి ఇప్పుడే వెళ్ళాడు. అయినా ఈ ముహూర్తం టైంలో ఇంత హడావాడు పెట్టుకొని వాడేలా వెళ్తాడరా? ఇంకెవరైనా పంపొచ్చుగా. వస్తాను లేరా, ఎందుకు కంగారు పడతావు? హలో రేయ్, పెళ్లి మండపంలోనే ఉన్నాను రా. చౌరస్తా ఉందే? రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకో. ఏంటి పనులు తొందరగా కానివ్వండి, అమ్మాయిని తీసుకురండి, టైం అయిపోతుంది ముహూర్తానికి. ప్రతి పని ఇలానే చేస్తే పనులు ఎప్పుడు అవుతాయి? ఏంట్రా సతీష్, 3 రోజులు ముందు రమ్మంటే పెళ్ళికి ఇప్పుడా వచ్చేది? ఆఫీసులో కొంచెం ఇబ్బంది ఉందిరా, ఇప్పుడు వచ్చానుగా 3 రోజులు ఉండెళ్తాను. సరే బావగారు ఇక నుంచి 3 రోజుల పాటు ఇక్కడే ఉంటానంటున్నాడు కదా, మనందరికీ పండగే కదా. బావా ఇట్రా, సతీష్ వచ్చిండు. ఎరా బాగున్నావా? మా అమ్మాయి పెళ్లికి రాలేదు కానీ ఇప్పుడు వచ్చారా మీరు? అది పెళ్లి అయినా ఆలస్యంగా వచ్చారు బావా. అది కాదురా. మాట్లాడుతున్నారు, పంపించేద్దామా? కనీసం ఇప్పటికైనా వచ్చారు. ఎలా ఉన్నారు, బాగున్నారా? కాకపోతే పేగులు దీనా ఎదవనే. హలో అంకుల్. హే హాయ్ రా, చాలా రోజుల తర్వాత. బాగున్నారా? బాగున్నా అన్న. ఇంతకీ మా వాళ్ళేర్రా? మీ వాళ్ళ గురించి తెలిసిందే కదా, అక్కడ అప్పుడే స్టార్ట్ చేసేసారు. వీళ్ళకి ఇంకేం పని పట్టలేదురా, ఇంకదే పని. వస్తున్నానండి. సరే మీరు కూర్చోండి, నేను సరే అన్న. దా అక్కడ కూర్చుందాం. ఓకే. అబ్బా ఇంకెంతసేపు రా, ఆకలేస్తుంది. జరగనా? ఇలా ఎంతమందిని చూస్తావురా? ఊరుకో అన్న, పెళ్లికి వచ్చిందే అందమైన అమ్మాయిని చూడటానికి. అయిపోయిందా మీ అండం? అయినా ఇదంతా నా ప్లాన్ కాదు, కల్పన ప్లాన్. అక్క, హా? నా ఫోన్ ఎక్కడుంది? ఎందుకు తమ్ముడు, ఫస్ట్ రెడీ అవ్వచ్చుగా. అంటే చిట్టినాయుడిని ఒక పిక్ పంపిమని అడుగుదామని. ఏం అవసరం లేదు, మండపంలో చూసుకోవచ్చులే. సరే ఇప్పుడేంటి, నా బుజ్జి నా కోసం వచ్చాడు, హ్యాపీయా? అది కాదక్క, ఇందాక నుంచి నువ్వు నాతోనే ఉన్నావు కదా, తనేమన్నా ఫీల్ అవుతుందేమో అని. అక్కడ తనని రెడీ చేయడానికి చాలా మంది ఉన్నారు, అయినా తనకు చెప్పి వచ్చానులే. ఉసే ఫస్ట్ టైం పద్ధతిగా ఒక అమ్మాయిలా కనిపిస్తున్నావే. చిట్నాయుడు నీకు కూడా చెప్పనా? చెప్పరా. ఈ పెళ్లి కాస్ట్యూమ్లో అసలా బావే అందంగా ఉన్నాడు. కళ్యాణమే జరిగే ఇలా ఈ వేళలో, వేడుకలో విరిసే వేవేల కాంతులే, నింగిలోని తారలే కురిసే అక్షింతలై, దిక్కులన్నీ మోగెనే వేద మంత్రాలై. కుందనపు బొమ్మే వధువై ఎదురుగా నిలిచే, వలచిన వాడే వరుడై ముందరకు చేరే. నీవే తన జతని కలిపే ఈ ధరణి, ఇరువురి మనసులు ఒకటయ్యే కళ్యాణం వైభోగం కమనీయం కళ్యాణం.
మనసులు ఒకటయే కళ్యాణం వైభోగం కమనీయం కళ్యాణం. పెళ్లి చాలా బాగా జరిగిందిరా. ఇంత బాగా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. మీరందరూ ఇన్వాల్వ్ అవడం వల్లే ఇంత బాగా జరిగింది. మన ఇంటి పెళ్లిరా. బావగారు, మీ అప్పగింతల తతంగం పూర్తయితే మా అమ్మాయిని మేము తీసుకెళ్ళిపోతాం. అలాగే. ఆడి పాడిన అలిగిన క్షణములు మదిలో మెదిలేనే తన అమ్మా నాన్నల ఆలన ఏదని దుఃఖం పొంగెనే అంతేలేని గురుతులతో అడుగే బయటే పడెనే మరువలేని మమకారం విడలేక మనసును లాగెనే తనది కాని తన కోటని దాటి వెళ్ళెనే కళ్యాణం వైభోగం కమనీయం కళ్యాణం. అత్తారింటికి వెళ్తే అమ్మాయి మారిపోతుందంటారు, కానీ నా కూతురు అలాంటిది కాదు. నీకే చిన్న కష్టం వచ్చినా నేనున్నానని మర్చిపోకురా. ఈ రోజు నుండి నా ఇల్లు మారుతుంది, ఇంటి పేరు మారుతుంది. పెళ్ళైతే అన్నీ అమ్మాయే మార్చుకోవాలి. మారిపోవాలి కదా నాన్న. ఎంత బాధనైనా భరించే శక్తి అమ్మాయికి ఆడవాళ్ళకు మాత్రమే ఉంటుందిరా చిట్టి. అందుకే ఈ పద్ధతులన్నీ పెట్టారనుకుంటా. తనతో లైఫ్ లాంగ్ కలిసి ఉందాం అనుకుంటున్నాను. చిట్టినాయుడిని అస్సలు బాధ పెట్టను. ఇన్ఫ్యాక్ట్ తను బాధపడితే తనకంటే ఎక్కువ నేనే బాధపడతాను. మీ ఇంట్లో ఎంత హ్యాపీగా ఉందో మా ఇంట్లో కూడా అంతే హ్యాపీగా చూసుకుంటాను. ఈ సెంటిమెంట్ ఏంటి డార్లింగ్? తనని నా కూతురులా చూసుకుంటాను. చూడండి, రేపు పండగలకు కూడా అత్తారింట్లోనే ఉంటా అంటది. నువ్వు అసలు ఏడవకు చిట్టినాయుడు. ఐ లవ్ యూ సో మచ్. అత్తారింట్లోకి ఎవరు ఏదన్నా కూడా పట్టించుకోకు, సరేనా? చిట్టి, రోజు నేను చాలా మిస్ అవుతాను రా. ఇక్కడ ఎంత హ్యాపీగా ఉండదు అనుభవం, అక్కడ అంతే హ్యాపీగా ఉంటా. సరేనా? కల్పన, రేపటి నుంచి నేను ఇంట్లో ఉండను. ఇంట్లో అన్నయ్యని ఏడిపించకు. ఇప్పటి నుంచి నేను లేని లోటు నువ్వే తీర్చాలి. బాయ్ వదినా.
మనం అందరం ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా ఉందాం కదా. అవునా అన్నయ్య ఎక్కడా? వాడొక్కడే అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఏంటి అత్తారింటికి వెళ్ళిపోతున్నావా? అమ్మాయిగా పుట్టాక తప్పదు కదరా. అంతేలే. రేపటి నుంచి ఇంట్లో నేనుండను. నువ్వు కల్పన హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీ ఇద్దరిని ఎవ్వరు ఏడిపించరు. నిన్ను ఇలా చూస్తే అసలు అమ్మాయిగా పుట్టకూడదు అనిపిస్తుంది. వెండి మన ఇంటికి వచ్చినప్పుడు నాకేం అనిపించలేదు, కానీ నువ్వు అత్తారింటికి వెళ్తుంటే నాకేం తోచట్లేదే. రేపటి నుంచి అన్నయ్యని ఎవరు ఆట పట్టిస్తారు? ఏడోక. సరే, ఇప్పుడు డీల్ ఏంటో చెప్పు. నువ్వు కూడా మాతో పాటు మా ఇంటికి వచ్చే. మీ అత్తారింటికి వచ్చి నేనేం చేస్తానే? చెప్పు బుజ్జి. పోనీ అక్కని తీసుకొని వచ్చే బావా. చిన్ను ఏమంటావ్? Hey guys, first of all, I'm so sorry for the delay of the episode. చూస్తున్నారు కదా, ఇంత కష్టపడ్డాం ఈ ఎపిసోడ్ కోసం, అందుకనే ఇంత లేట్ గా రిలీజ్ చేయాల్సి వచ్చింది. హోప్ యు ఆల్ అండర్స్టాండ్. మరి అన్నయ్య ఏదైనా మాట్లాడరా? చాలా మిస్ అవుతా అండి ఒరే అన్న షూటింగ్. టీం అందరూ బాగా క్లోజ్ అయిపోయాం. సో కొంచెం బాధ అది ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడతో ఒరే అన్న సిరీస్ అయిపోయింది. ఈ సిరీస్ కోసం కష్టపడిన మా డైరెక్టర్ సుధీర్ గారు నన్ను ఏడిపించావు కదా ఇన్ని రోజులు. ఇట్రా డిఓపి మహేష్, ఇంకొక డిఓపి. ఎంత ప్రేమ. సో ఇంకా వేరే వేరే ఎపిసోడ్స్ కి వేరే వేరే డిఓపీస్ కూడా షూట్ చేశారు. వాళ్ళందరికీ కూడా చాలా చాలా బిగ్ థ్యాంక్స్. అండ్ ఆల్సో ఇది పెళ్లిల సీజన్ కదా, ఈ వీడియో మీ అందరికి బాగా కనెక్ట్ అయింది అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు సత్యభామ. కళ్యాణమే జరిగే ఇలా ఈ వేళలో, వేడుకలో విరిసే వేవేల కాంతులే, నింగిలోని తారలే కురిసే అక్షింతలై, దిక్కులన్నీ మోగేనే వేద మంత్రాలై, కుందనపు బొమ్మే వధువై ఎదురుగా నిలిచే, వలచిన